ఆ భగవంతుడు కలిపిన ఈ బంధం బలపడాలనే ఈ కళ్యాణం జరిపించమని చెప్పాను. అంటే అఖిలాండేశ్వరి తను కాదనుకున్న నిజాన్ని కళ్ళారా చూడాలి. దేవుడి నిర్ణయం ఇదే అని తెలియాలి. మాంగళ్య బలం ఎంత గొప్పదో ఈ పెళ్లిలో అర్థం అవుతుంది. నీలాంబరి మెడలో దేవేంద్రుడు తాళి కట్టడు, పార్వతి మెడలోనే తాళి కడతాడు. జరగబోయేది ఇదే అయినా జరిగింది కూడా అదే అని తెలుసుకునే అవకాశం వాళ్లకు వస్తుంది. గ్రహించగలిగితే భరించే శక్తి అలవడుతుంది. పార్వతిని పెద్ద కోడలుగా స్వీకరించే శక్తి గాని ఆలోచన గాని వీళ్లకు లేకపోతే ఆ అమాయకురాలు బలైపోతున్నాం గురువుగారు. ఇక్కడ కావలసినది మనుషుల ప్రాణాలు కాదు, మనుషుల్లో ఉన్న అంతర్భేదాలు. అర్హత లేని నీలాంబరి అత్యాశతో ఇంట అడుగుపెట్టింది. కొడుకును నిరాశపరచరాదని అఖిలాండేశ్వరే నీలాంబరి మెడలో మంగళసూత్రాలు వేసి ఇంటికి పెద్ద కోడలిగా తీసుకొచ్చింది. భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలని నీడల దేవేంద్రుడి దగ్గరే ఉంటుంది పార్వతి. వీళ్ల ముగ్గురిలో ఆశ, నిరాశ, అత్యాశ ఈ మూడు దోబూచులాడుతున్నాయి. శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణంలో అఖిలాండేశ్వరి ఆలోచన వైఖరి మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కల్లో కూడా జరగరాదనుకున్నది అఖిలాండేశ్వరి కళ్ళ ముందే జరిగితే తట్టుకోగలదా గురువుగారు? కొడుకు సంతోషాన్ని చూడలేక ఏ తల్లి కూడా కళ్ళు తిప్పుకోదు. అలాంటిది కళ్ళు మూస్తుందంటే వద్దు. ఇప్పుడు జరగాల్సింది కళ్యాణమే, మరణం కాదు. పార్వతి, పార్వతి! పెద్దబాబు గారు, మీరిక్కడికి వచ్చినారేంటి? ఎండిన ముద్దమందారం పూలు కావాలని చెప్పారట కదా, ఫామ్ హౌస్ నుంచి తీసుకొచ్చాను పార్వతి. అయ్యో, మీరు అట్టుకొచ్చారు ఎందుకు పెద్దబాబు గారు? ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు? ఈ వంకతోనైనా నిన్ను కలవచ్చని, నీతో మాట్లాడొచ్చని. అట మాట్లాడకండి పెద్దబాబు గారు, ఎవరైనా వింటారు. విన్నా పర్లేదు పార్వతి. సరే, ఇప్పుడు వీటితో ఏం చేస్తావు? చిన్నమ్మాయి గారికి పుట్టబోయే బిడ్డ కోసం పెద్దబాబు గారు. వీటిని పొడిసేసి పాలలో కలిపి తాకితే చాలా మంచిది. ఒంట్లో వేడి కూడా తగ్గిపోతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. నన్ను కలవడానికి మీరు ఏ వంక వెతికినా మనల్ని ఒక కంట కనిపెట్టే వాళ్ళు మన చుట్టే ఉన్నారు పెద్దబాబు గారు. వెళ్ళండి పార్వతి, వెళ్ళండి ప్లీజ్. మనము వెళ్ళండి. అబ్బా సరే, కంగారు పడకు, వెళ్తున్నాను. వెళ్ళండి. శివ, గుడ్ మార్నింగ్ సార్. మనం అనుకున్నట్టే కంపెనీ లోగో లుక్ చేయడానికి మార్కెటింగ్ వాళ్ళు ఒప్పుకున్నారు సార్. వెరీ గుడ్. ఇదంతా మన ప్లాన్ అని ఎవరికి తెలియకూడదు శివ. ఎస్ సార్. డాక్యుమెంట్స్ తీసుకుని మేడం దగ్గరికి వస్తున్నాం సార్. అమ్మ బయటికెళ్ళింది, ఒక 10 నిమిషాల్లో రావచ్చు. ఈలోపు మీరు కూడా వచ్చేసాను శివ. నేను కళ్ళార్పకుండా చూసిన కళ్ళేవో ఈసారి అందరికీ తెలియాలి. సార్ ఏం లేదు, కమ్ ఫాస్ట్. ఓకే సార్. శివబాబు గారితో కళ్ళ గురించి చెప్తున్నారట పెద్దబాబు గారు. చాలా హ్యాపీగా ఉంది పార్వతి. నిన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకునే రోజు రాబోతుంది. అయ్యో పెద్దబాబు గారు, ఇది బెడ్రూమ్ కాదు, వంటగది. ఏ గదైనా నువ్వు ఇలాగే కంగారు పడుతుంటావు. చూడు, ఈ ముద్దమందారం ఎందుకు ఇలా ఎండిపోయిందో తెలుసా? సెట్ నుండి ఏడ్సైతే ఎండిపోతుంది కదా పెద్దబాబు గారు. మరి అలాగే నన్ను కూడా నువ్వు వేరు చేస్తే
ఇలాగే ఎండిపోతాను. ఒక ముద్దు మురుపం లేకపోతే వాడిపోతాను. మనిద్దరిని కలిపినా ఈ ముద్దమ్మ దానానికి. ఇలాగే నువ్వు కూడా ఒక ముద్దు పెట్టొచ్చు కదా పార్వతి. పెడతాను. పెద్దబాబు గారు. థ్యాంక్ యూ పార్వతి. అబ్బో, మీరు మారడు. వెళ్ళండి ముందు. పార్వతి, పార్వతి, అయ్యో, వెళ్ళండి. ఎక్కడ చచ్చావే? పార్వతి, పార్వతి, పార్వతి. ఎక్కడుందా ఆంటీ ఇది? నేనిన్నిసార్లు కేకేసినా అది రిప్లై ఇవ్వలేదంటే ఎక్కడో అది బయట తచ్చాడుతుంటుంది. ఎక్కడో ఈ బొక్కసొచ్చింది. సర్లే పద, బయటకెళ్ళి పద. ఇక్కడ ఈ ఎండిన ముద్దమందారం పువ్వు ఏదో ఏదో పొడి చేసి పెడుతున్నట్టుందా ఆంటీ? ఇది ఆయుర్వేదంతో పట్టా పుచ్చుకోవాలనుకుంటుందనుకుంటా. మనకి చాకిరీ చేయకుండా ప్రయోగాలు చేస్తోంది, చూసావా? ముందు దాన్ని రమ్మనండి ఆంటీ. ఒసే పార్వతి, బయటెక్కడో చచ్చుంటుంది. పద, మనం వెళ్ళి చూద్దాం. పార్వతి, 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 ఎక్కడ చచ్చింది ఇది? పార్వతి. ఆంటీ, సునమ్ గారు. ఏమైంది పిన్ని? దేవా, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి రావడం ఏంటి? ఇక్కడే ఉన్నాను కదా. ఇక్కడే ఉన్నావా? అవును సునమ్ గారు, కేకేసినారనుకుంటా. ఏం కావాలో చెప్పండి. అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావే? పార్వతి కిచెన్లో నుంచి వస్తే ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతారేంటి పిన్ని? ఏంటి, కిచెన్లో ఉందా? నేను చూసినప్పుడు లేదు కదా. ఆన్నే ఉన్నాను, మీరే చూడలేదు. నేను గొంతు నొప్పొచ్చిన గాడిదలా నీ పేరు పెట్టి పిలుస్తుంటే పలకలేదే మరి? పనులన్నీ పక్కన పెట్టొచ్చేలోపు ఆలస్యమైపోయినది. ఆంటీ, ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టుంది కదూ? అదే అర్థం కావట్లేదు. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ముందు నువ్వురా. వాళ్ళ కన్ఫ్యూజన్ ఉన్నా నాకు క్లారిటీగా ఉంది పార్వతి. మనం ఎంత దూరంగా జరగాలనుకున్నా దగ్గర అవుతామని. అయ్యో, మెల్లగా దిగు. స్లో. నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. మెల్లగరా.
ఒక్క నిమిషం. ఇప్పుడు కూర్చో. బంగారం, నేను చెప్పినట్టు చెయ్యి. కుంకుమ పువ్వు డోస్ పెంచావనుకో నీకన్నా తెల్లగా పడతాడు. నేనే ఓవర్ వైట్ ఉన్నానని నా ఫీలింగ్. ఇంకా తెల్లగా ఉంటే ఇంగ్లీష్ దేశస్తుల్లా ఉంటాడు. 2 రోజులు ఎండలో పెట్టావనుకో మామూలు అయిపోతాడు. ఇండియాలో ఎండలు ఎలా ఉంటాయో ఇక్కడ పుట్టిన వాళ్ళకే తెలుస్తుంది. ఆయన అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ నువ్వు ముందు పాలు తాగాలి. పార్వతి, పార్వతి వస్తున్న సినిబాబు గారు. వస్తుంది. వస్తున్నారని అక్కడి నుంచి కేక పెట్టడం కాదే, వచ్చి ఏం కావాలి చిన్నబాబు గారు అని అడగాలి. ఈ మధ్య మనమే దీన్ని అడుక్కోవాల్సి వస్తుందంటీ. మహి ఏం కావాలని అడుగుతున్నాడో మీకు తెలుసా? తెలీదు పెద్దబాబు, చెప్తేనే కదా తెలిసేది. పార్వతి కూడా ఏం చెప్తారో అని అడగడానికి వచ్చింది. అయినా ఈ మధ్య మీ డిస్కషన్ ఎక్కువైంది. నువ్వు వచ్చావంటే వెనకేసుకొచ్చేవాళ్ళు ఉన్నారని దీని చెవులు విచ్చుకుంటే పెద్దబాబు. పద నీలమ్మా. చెప్పండి సినిబాబు గారు, ఏం కావాలి? రెగ్యులర్గా నువ్వు ఇచ్చే కుంకుమ పువ్వు కన్నా కొంచెం ఎక్కువ మోతాదు పాలల్లో కలుపుకుని తీసుకురా, ఐశ్వర్యకి పట్టిద్దాం. పాలు తాగడమే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు డోస్ పెంచుతాడంట. డోకొచ్చేలా ఉంది. అలా అనకండి సిన్నమ్మాయి గారు. కుంకుమ పువ్వు పొడి మీ బిడ్డ ఆరోగ్యానికి మంచిది. దాంతోపాటు నేను తయారు చేసిన మందార తైలం కూడా మీరు రాసుకోవాలా. రాసుకుంటే ముందైతే మీరు రాసుకుని చూడండి, తర్వాత మీకే తెలుస్తుంది. నువ్వు కుంకుమ పువ్వు కలిపిన పాలు తీసుకురా పార్వతి. అట్టాగే. ఆంటీ ఇట్రా. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే బుడ్డో నీళ్ళ ఎర్రగా పుడతాడు. రండి ఆంటీ. ఏంటి విషయం? ఎండిన ముద్ద మందారంతో తైలం చేసిందంటది. విన్నావా? విన్నాను. వాడి చూడమంటావా? జుట్టు ఇంకొంచెం పెరుగుతుందేమో. గాడిద విగ్గు పెట్టినట్టుంటుంది నీ జుట్టు. ఇంకా పెరగాలంటావేంటి? అదేదో తైలం ఉంది కదా అని. ఆ తైలం తలకు రాసుకోమంది. కానీ మనం ఆ తైలాన్ని ఐశ్వర్య తాగే పాలల్లో కల్పించామనుకో, కడుపులో ఉన్న బిడ్డ తల్ల కిందులైపోతాడు. అప్పుడు పార్వతిని పిచ్చ కొట్టుడు కొడతారు. ఎలా ఉంది ఐడియా? ఐడియా ఓకే, మరి తైలం ఎక్కడా? నువ్విక్కడే ఉండు, ఎవరు రాకుండా చూసుకో. మిగతా విషయం నేను చూసుకుంటాను, సరేనా? ఇయాల్టి నుంచి పెంచమన్నారు కదా. కలపవే. నువ్వు ఎంత బాగా కలిపితే మాకంత మంచిది. ఐశ్వర్య కడుపు ఖాళీ చేయడానికి ఇప్పుడిది నిండు గ్లాస్ పట్టుకెళ్తుందంటే.
పద. సిన్నమ్మాయి గారు తీసుకోండి. చూసావా కుంకుమ పువ్వు కలితే ఎంత రెడ్గా ఉందో. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. చిన్నబాబు పుట్టబోయే వారసుడు కోసం చాలా కేర్ తీసుకుంటున్నాడు. అమ్మ ప్రాణాలకు శ్రీరామ రక్ష ఇంటి వారసుడు పిన్ని. మనం ఇప్పుడు ఎంత కేర్ తీసుకుంటే రేపంత మంచిది. ఆ నిజమే నిజమే. బంగారం పాలు తాగమంటే తాగనంటావు కానీ పార్వతి కలిపి తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. అమృతధార అంటే ఇదే అనుకోవచ్చు మనం. కమాన్ తాగు మెల్లగా. బాగుంది. వావ్ సూపర్ అండ్ సర్ప్రైజ్. పార్వతి ఐశ్వర్య ఫస్ట్ టైం పాలు బాగున్నాయని చెప్తుంది. ఇది కూడా డైరీలో రాసుకోవాలి. అబార్షన్ అవుతుంది కదా, ఈ రోజును కూడా ఎంట్రీ చేసుకోండి. అయ్యో పెద్దబాబు గారికి కాఫీ ఇట్టాలని మళ్ళీ పొయ్యి మీద పాలెట్టి అలాగే వచ్చేసాను. ఇప్పుడే వస్తాను. నువ్వు తాగు నువ్వు బంగారం తాగేశ్వర్య. మెల్లగా. ఇది కుంకుమ పువ్వు. ఏ, ఇది కుంకుమ పువ్వు కాదు, మందార పొడి. అంటే ఇప్పుడు సినిమా గారు తాగేదిదా? సినిమా గారు తాగద్దు. ఓకే అండి. పార్వతి పార్వతి ఏంటిది? ఆ పాలు తాగొద్దు. మళ్ళీ ఏమైందే? నేను నాన్నకి చెప్తాను. ఈ పాలు తాగొద్దు. ఏమైంది పార్వతి? సిన్నమ్మ గారు తాగింది కుంకుమ పువ్వు కలిపిన పాలు కాదు, మందార పువ్వు కలిపినవి. వాట్? అవును, ఎక్కడో పొరపాటు జరిగిపోయినది. అన్నర్థం జరగరాదంటే ఒక నిమిషం. పార్వతి ఐశ్వర్య ఐశ్వర్య, నీకు ఎలా ఉంది? Are you okay? బానే ఉందా? ఎలా ఉంది? కడుపులో బానే ఉందా నీకు? ఐశ్వర్య, ఏం పెయిన్ ఏం లేదు కదా? ఓకేనా? సినిమా గారు తాగండి. పార్వతి ఏంటిది? వాటర్ నా ఎందుకు? మాట విని మీరు తాగండి. వాటర్ ఎందుకు పార్వతి? ఒక్క నిమిషం సినిమా గారు. బలవంతం చేస్తున్నావంటే? కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగించాల్సింది పోయి మందార పొడి కలిపిన పాలు ఎలా ఇచ్చావు? అదెట్ట కలిసినానో నాకు తెలీదు. సినిమా గారు ఆలస్యం చేయకండి, ముందు మీరు తాగండి. సరే తాగేష్, త్వరగా తాగు. తాగండి. అది చెప్తే మీరు గుడ్డిగా నమ్మేయడమేనా? ఏయ్, కడుపులో ఉన్న బిడ్డకి ఏమైపోతుందోనని పార్వతి కంగారు పడుతుంటే నీకు తమాషాగా ఉందా? ఐష్, పద పద వాష్రూమ్కి వెళ్దాం. రండి సినిమా గారు. జాగ్రత్త జాగ్రత్తగా మెల్లగా నడేష్. బ్రో ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు కదా?
ఇది కుంకుమ పువ్వు పౌడర్, ఇది ముద్దమందారం పొడి. ఈ రెండు ఒకేలా ఉండడం వల్ల పొరపాటు జరిగింది.